మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. చాలు. మహోన్నతుడా, వాక్యమైన మా దేవా, మీ శక్తి, మీ బలము, మీ ప్రభావము నీ సేవకునికి అందించి ఆటంకాలు లయపరిచి మానవ అవిధేయతలు బలహీనతలు తొలగించి మీ పరిశుద్ధ వాక్కును పంపి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి మరి మనం ఈ దినం వరకు సజీవ లెక్కలో ఉన్నాం. ఎంత ప్రేమిస్తావంటే నీ ప్రాణాన్ని నీ బిడ్డ కొరకు ఇస్తావు, కానీ నీ కన్న బిడ్డ పురుషుడైనా స్త్రీ అయినా బాలుడైనా బాలికైనా నీవు కన్న బిడ్డ వ్యతిరేకంగా ఉంటే మాత్రం నీకు నచ్చదు. నచ్చుదా? బ్యాండ్ మేళం వాయించి మళ్ళీ కౌగిట్లో పెట్టుకొని అన్న ఎడుతూ తప్ప శిక్ష మాత్రం రాజమంటి వాళ్ళు. నేను మా నాన్న వద్దు అంటే సినిమాకి వెళ్ళేవాడిని. దేవుని కృపను బట్టి మా పిల్లలకి సినిమాలు తెలియదు, దేవునికి మహిమ కలుగును గాక. నేను వద్దు అంటే సినిమాకి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఈ మేనమామలు అన్నోళ్ళందరూ కలిసి నన్ను దన్నీయటం కోసం, ఎరా మేము వెళ్తున్నాం రా సినిమాకి అని లేపోళ్ళు అనమాట. నిద్రపోయాడిని కూడా వాళ్ళు అమ్మడబడి. ఇంటికి వచ్చిన తర్వాత ఈత శుభాలు రెడీగా ఉండే, ఇంటి చుట్టూ ఉరికించి కొడితే నన్ను మా మేనమామలు అయినోళ్ళు, తాతలు అయినోళ్ళు పగలబడి వాళ్ళు నవ్వుకుంటా, ఎగతాళిగా నవ్వుకుంటా ఉండేవాళ్ళు అనమాట. మా అమ్మ పాపిస్తోడా, నా బిడ్డని ఎడ చేస్తామని చెప్పేసి మా నాన్న మీద తగులాడుతూ నాగుబడి దెబ్బలు ఆమెకు తగిలి. అమ్మా, నాకు పడే దెబ్బలు మా అమ్మకు పడేవి. ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నానంటే, ప్రేమ ఉంటుంది. తండ్రికి ప్రేమ లేదని కాదు, శిక్షించాడని. తర్వాత మా నాన్న దగ్గరకు తీసుకొని అనవసరంగా ఈయన కొట్టానని మళ్ళీ బాధపడేవాడు అనమాట. తండ్రి ఎంత ప్రేమ కలిగినాడు, తల్లి ఎంత ప్రేమ కలిగింది అంటే శిక్షగా మాత్రం ఏ మాత్రం వెనకాళ్ళ. మా నాన్న నేను చేశానంటే, ఎవడు సైకిల్ ఇటు ఇటు తిప్పుతున్నా, నేను సైకిల్ అద్దం అందం లేకపోయినా ఒక అద్దంలో ముఖం పెట్టాడు. నేను చిన్నప్పుడు ఒక ఇటు ఇటు తిప్పుతూ ఉంటే ఊడిపోయింది, చేతికి వచ్చింది. ఎట్టయినా ఈ అద్దం చూస్తాడు తిడతారని సైకిల్ అద్దం తీసాయనుకోండి, తిడతారుగా మరి ఊకుంటాడా. ఈ పిల్లడు ఆ అద్దం జేబులో పెట్టుకుని ఎత్తుకొచ్చా. మరి అక్కడుంటే ఆడు లేని పని గొడవ. మరి ఎవడు ఎక్కడికి వచ్చిందంటే పలానోడు అద్దం ఎరగదీసిండని చెప్పి తిడతారుగా. చక్కగా తీసుకొని జేబులో పెట్టుకొని తీసుకొచ్చా. ఎవడు చూడలేదు అనుకున్నా నేను. ఎవడు చూసి చెప్పాడు వాడికి. చక్కగా మా ఇంటికి వచ్చి మా నాన్నతో చెప్పిండు. మా నాన్న నమ్మకంగా పిలిచేట్టు రారా అని పిలిచి గుంజకు కట్టేసి ఊత కొట్టిండు. ఇప్పటికీ మర్చిపోలా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ బలిపీఠం దగ్గర నుంచోడానికి నా తండ్రి శిక్షించడమే కారణం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది తండ్రులు ఉన్నారు, బిడ్డలను బాగా ప్రేమిస్తారు. చాలామంది తల్లులు ఉన్నారు, బిడ్డలను బాగా ప్రేమిస్తారు. చాలా మంచోళ్ళు మీరు. కానీ వాడిని శిక్షించవలసిన సమయంలో వాడిని అంటే ఎవరు? మన బిడ్డల్ని. వాళ్ళని శిక్షించవలసిన సమయంలో శిక్షించకపోతే మనమే ఒక పెద్ద దుర్మార్గులం. తోటకూర తీసుకొచ్చినప్పుడు ఏమనలేదంట. గోడకి ములక్కాయలు కోసుకొచ్చినప్పుడు, కోడి గుడ్డు పెట్టినప్పుడు కూడా తీసుకొచ్చిండంట. భలే తీసుకొచ్చిండు మా పిల్లోడు. కూరకి ఏమీ లేదు అనుకుంటున్నాని చక్కగా తల్లి వండుకుందంట. వాడు ఈ అలవాటుని బట్టి ఖచ్చితంగా అయిపోతే లాస్ట్లో అడిగారంట, అరే నీ కోరిక ఏమైనా ఉందా ఊరి అన్నప్పుడు, నీ కోరిక ఏమన్నా ఉందంటే, మా అమ్మను కళ్ళారా చూడాలనుకుంటున్నాను అయ్యా అన్నాడంట.
2 చేతులు కట్టేస్తున్నాయిగా. మరి అమ్మని ఎట్లాగా పట్టుకుంటాడు? చేతులు ఒకసారి తీసేస్తే, పోలీసులు చుట్టూ ఉన్నారంట, చేతులు తీసేస్తే వాళ్ళ అమ్మను పట్టుకొని చెవు పట్టుకొని కొరికాడంట. మామూలుగా కాదు, మళ్ళీ కయ్యో కయ్యో అని అరిచేటాడు, చెవు పట్టుకొని కొరికాడంట. ఊరే పాపిటోడు, ఇది అంటే ఎట్ట కొరికావంటే, ఈ చెవుల్లో నువ్వు నాకు నీతి కలిగిన మాటలు చెప్పుంటే నేను ఈ చెడు పనులు చేసేవాడినా, ఈరోజు సావుకి ఉరికమ్మానికి ఎక్కే పరిస్థితి నాకు వచ్చేదా అని ఆ బిడ్డ ఆ తల్లిని పట్టుకొని ఏడవటమే కాకుండా అలాంటి పనిష్మెంట్ ఇచ్చి ఇద్దరు ఒకళ్ళు నిజమే నా బిడ్డని నేను బుద్ధి చెప్పలేకపోయాను, గద్దించలేకపోయానని ఆ రోజు గొక్కబట్టి ఏడ్చిన బిడ్డ శిక్ష ఎవరు తప్పిస్తారు? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు శిక్షించకపోతే ఏముందో ఒక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం, శిక్షాఫలము పొందుటకు మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడలా దుర్బీజులే కానీ కుమారులు కాదు. ఏనండి, ఏ కొడుకైనా కొట్టినప్పుడు, ఏ కూతురైనా గద్దించినప్పుడు నీకు లోబడలేదు, వ్యతిరేకించాడంటే వాళ్ళే నాశనం తెచ్చుకుంటారు. ఇప్పుడు మనకు కూడా చెబుతున్నాడు, మీరు నాకు కుమారులు. మరి ఆ కుమారులు ఏం చేయాలంట? లోబడాలంట. తండ్రికి ప్రేమ లేక కొట్టట్లా, తండ్రికి ప్రేమ లేక ఆ బలహీనతల్లో మనల్ని ఉంచి బాధ పెట్టట్లా. తండ్రికి ప్రేమ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తండ్రి ప్రేమించినప్పుడు ఆ శిక్షకు లోబడి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన మాట వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది అనుకుంటారు ఆయన ప్రణాళికలో లేకుండా నేను పుట్టాను అయ్యగారుండి అనుకుంటాడు. లోకస్తుడికి వాడికి తెలియదు. ఇప్పుడు పందెపు రంగముతో పోల్చబడినటువంటి ఈ క్రైస్తవ జీవితం శిక్ష లేకుండా రక్షించబడిన నాటి నుండి తన మహిమ కొరకు నిలబెట్టి పరలోకం చేర్చాలని దేవుడు అనుకుంటున్నాడు. మొట్టమొదట నీవు ఎవరి ప్రణాళికలో ఉన్నావు? ఎఫెసీ పత్రిక 1:6 ప్రకారంగా దేవుని ప్రణాళికలో ఉన్నాం. ఎప్పటి నుంచి ఉన్నాం? అసలు ఈ భూమి పుట్టలేదంట, ఎన్ని తరాలు గడిచిపోయాయో. ఇప్పుడు ఎన్నో తరంలో ఉన్నావో నీ వంశంలో, నీ ఇంటి పేరా ఎన్నో తరంలో ఉన్నావో. ఈ తరం, నీ బిడ్డ తరం, వాళ్ళ బిడ్డ తరం, ఇక సృష్టి ఉన్నంత వరకు నీ పిల్ల తరాల్లో ఉన్నవారు అంతా ఎవరి ప్రణాళికలో ఉన్నారు? దేవుని ప్రణాళికలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 139వ కీర్తన ప్రకారం 14వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే మన దినాలన్నీ ఎక్కడున్నాయంట? తల్లి కడుపులో ఉండగానే, పిండమునై ఉండగానే ఆయన కన్నులు చూసి నీ లెక్కలు నా లెక్కలు ఆయన జీవగ్రంథంలో రాశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని ప్రణాళిక లేకుండా నువ్వు పుట్టావా? మందిరంలోకి వచ్చాక నాకు అర్థమైంది, దేవుని సన్నిధిలో నేను రక్షణ పొందడానికి ఇది కారణమైంది. నాకు దేవుని సన్నిధిలోకి వచ్చాక అర్థమైంది దేవుని ప్రణాళిక. మొట్టమొదట ఆయన ప్రణాళికలో నేనున్నాను. రెండవదిగా నా లెక్కలన్నీ ఆయన ప్రణాళికలో ఉన్నాను కాబట్టి నా లెక్కలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? జీవగ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఆయన ప్రణాళికలో ఉన్నాను అనేది నువ్వు కన్ఫర్మ్గా నువ్వు అనుకోవాలి. నేను ఆయన ప్రణాళికలో ఉన్నాను. నేను గాలిగా ధూళిగా పుట్ల, ఉట్టిగానే పుట్ల భూమి మీద. ఊరికి నేను దేవుని మందిరానికి రాలా, ఊరికి నేను రక్షణ పొందలా. కనుక నేను ఆయన ప్రణాళికలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఆయన ఏం చెప్తే అది చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి ఎవరి ప్రణాళికలో ఉన్నావు? దేవుని ప్రణాళికలో ఉన్నావు. రెండవది, నీవు దేవుని చిత్తంలో ఏముందో చేయాలి. నేను మందిరానికి వచ్చానండి, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానండి. ఎప్పుడో చచ్చేవాడిని, నేను ఎప్పుడో పాడైపోయాడిని, సేవ పేరు మీద ఎప్పుడో నాశనం అయిపోయేవాడిని. కానీ ఇప్పుడు వరకు దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టారు అంటే, సేవకు వచ్చిన కొత్తలో కూడా నాకు దేవుని ప్రణాళిక అర్థం కాల. ఆయన నన్ను పిలిచాడు,
ఆయన సన్నిధిలోకి వచ్చా, ఏదో ప్రార్థన చేస్తాను అనుకున్నా. మీరెవరో డబ్బులు ఇవ్వట్లేదు, కానుక వస్తే ఒక 100-50 వస్తున్నాయి. ఇప్పుడు నేను ఎట్టా బతకాలని ఆలోచన చేత, కరెంటు పని మానేశానని చేత కాయిన్ బాక్స్ కొనుక్కొని గొడవ పెట్టుకున్నాను నేను. ఆ కాయిన్ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి డబ్బు సంపాదించే ఒక చిరు ప్రయత్నం నేను చేస్తూ ఉండక దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అరే, ఒక పక్కనే భార్య వద్ద అంటుంది కదరా, రెండో పక్క ఏంటో కాయిన్ బాక్స్ తిరుగుతున్నావు. ఆ లెక్కలో నువ్వు చేసే ఉద్యోగం ఒక స్తంభం ఎక్కితే వస్తాయి కదరా 50 రూపాయలు. ఒక 2-3 స్తంభాలు ఎక్కితే బతకొచ్చు కదా. మరి అది మానేసి ఇదెందుకు నువ్వు పట్టుకున్నావు? అయినా సరే మాట వినలా. మరి నాకు డబ్బులు ఎవడిస్తాడు? ఈ పిచ్చి ఆలోచన చేత డైరెక్ట్గా దైవ సేవకుడిని, నీకు అందరూ తెలుసయ్యా, నీకు అందరూ డబ్బులు ఇస్తారు, నాకు ఎవడెత్తాడు? నేను అక్కడికి వెళ్ళా, నా సొమ్ము నాకు డబ్బులు ఎట్లా వస్తాయి అన్నట్టుగా నేను ఉన్నప్పుడు FBCM అనే సంస్థలో పెడితే ఇంకేముంది, సేవలో నిన్ను పాస్టర్ గారికి ఒక ఇల్లు కట్టిస్తాం, పాస్టర్ గారికి ఒక గుడి కట్టిస్తాం, పాస్టర్ గారికి ఒక మోటార్ సైకిల్ కొనిస్తాం. మరి ఆశలు కావి ఇవన్నీ బోలోమని ఆలేమట తిరిగా కొన్ని రోజులు. ఇకనే వస్తాయి, ఏమి ఒక 500 వస్తున్నాయి. 500 ఇస్తున్నారు నాకు జీతం. సిగ్గుపడ్డా. ఈ 500 అడుక్కునేటప్పుడు ఒక సంవత్సరం పాటు ఎట్లాగో వాళ్ళని భరించా, సంవత్సరంన్నర ఎట్లాగో భరించా. మళ్ళీ వాళ్ళు ఒక రోజు వచ్చారనుకో, బెటాలియం వస్తే నాకెంత 4-5 వేలు వదులుతాయి. ఇప్పుడు 10 నెలలు 15 ఎన్ని 5,000. వాళ్ళు ఒక్క దెబ్బకు వచ్చి 5,000 వదిలిస్తున్నారు. మరి ఇప్పుడు నేను తినేది ఏంటి? నా భార్యకి ఏంటి? నా పిల్లలకేంటి? నాకు దేవుడు ఒకటే చెప్పాడు, నేను పిలిచా, నువ్వు నా మాట ఇంటేనే బాగుపడతావు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుతా. నా మాట ఇంటేనే మందిరం కడతావు, నా మాట ఇంటేనే విశ్వాస జీవితం స్థిరంగా ఉంటుంది. నేను ఇచ్చేదైతే డబ్బులైతే నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఒకటి నా ప్రణాళికలో ఉన్నావు, 2 నా ప్రణాళికలో ఉన్న నీ దినాల లెక్క అంతా నా దగ్గర ఉంది. చేతులైతే దేవునికి స్తోత్రం చెబుదాం. నా ప్రణాళికలో ఉన్న నీవు ఏం చేయాలో నీకు అర్థం కావాలి. నీకు అర్థమైతేనే నేను అర్థమవుతా. ఈలోగా నన్ను ఒక దేవుడిగానే అంటావు, నా సేవకుడిగానే ఉంటావు. నువ్వు వేసే గంతులు, నువ్వు వేసే వేషాలు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఎంగిలి మెతుకులు కూడా ఏమంటారు? నేను బాధలో ఉన్నప్పుడు అక్క ఎంగిలి చేయి కూడా టాడీ లేదు అక్క, ఇది అర్థమైందా? నేను ఎంత బాధపడతాను. ఇవాళ నాకు కలిగిందని వచ్చింది అక్క, ఇదే పోట్లాడుకుంటున్నారు 2 అక్క చెల్లెళ్ళు. ఎంగిలి చేయి కూడా జాడిసలేదు అక్క, ఇది ఇవాళ నాకు సమృద్ధి కలిగిందని నా ఇంటికి వచ్చింది ఇది అని పోట్లాడుకుంటుంటే ఎన్నోళ్ళు ఉన్నారు, ఎన్నో రోజులు ఉన్నాయి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రణాళికలో నేనేమై ఉన్నానో నాకు అర్థం కాలా. అప్పుడు దాకా రూపాయల కోసం ఎంపర్లాడా. ఇది సందులో పెడితే, అది సిందులో పెడితే, ఇది సందులో పెడితే, అట్లాగా ప్రయత్నం చేసి ఇసుకుపోయి ఇక ప్రార్థన చేసి ఫౌండేషన్ వేయడం కోసం మిమ్మల్ని ప్రేరేపించి మీరు కొంచెం ఇచ్చిన దాంతో నేను కొంచెం పోగు చేసి ఈ ఫౌండేషన్ వేసి ఎవరిని పిలిచి బైబిల్ సెంటర్ మిషన్ అని పేరు పెట్టుకొని నన్ను సంస్థలో ఉండాలి 20-60 పెట్టి మందిరం పునాదేశా. వాళ్ళ గుండె అవిసిపోయింది. ఇప్పుడు నాకు దేవుని ప్రణాళిక అర్థమైన తర్వాత నాకు అర్థమైందంటే నేను మనుషుల మాట కాకుండా నేను దేవుని మాట వినడం ప్రారంభించా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దా. 20-60 మందిరం పెట్టి ఫౌండేషన్ వేసి నేను దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలో ఉన్న నేనేం చేయాలో నాకు అర్థమైంది. నేను చేయటం ప్రారంభం చేశా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దా. నాట నుండి నేటి వరకు రూపాయి ఎవరి చేతిలోంచి లాక్కుందామా, ఎవరిని మాయమాటలు చెప్పి తీసుకుందామా అని ఆలోచనలన్నీ మాయమైపోయినాయి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దా. నన్ను పిలిచావు, నన్ను సేవకు రప్పించావు,
నాకు స్థలం చూపించావు, నాకు మందిరం కొరకైన ప్రణాళిక నాలో ఉంచావు. నీకు నిర్లక్ష్యం చేసి నేను నీ చిత్తంలో ఉన్నానని గ్రహించకుండా నేను చేసిన పిచ్చి చేష్టలను బట్టి ఇప్పుడు వరకు శ్రమ అనుభవించాను. దేవా, నీ మహిమ కొరకు నన్ను నిలబెట్టవా అని అడుగుతూ మీ చేత 40 దినాలు ఉపవాస ప్రార్థన, 21 రోజు ఉపవాస ప్రార్థన, 7 రోజులు ఉపవాస ప్రార్థన, మళ్ళీ 40 దినాలు సంవత్సరం వచ్చారు మళ్ళీ ఉపవాస ప్రార్థనలు అంటూ అసలు జరిగే ఉపవాస ప్రార్థనలు కాకుండానే చాలాసార్లు మీరు ఇబ్బంది పడ్డా సరే, మీరు వచ్చినా రాకపోయినా సరే, నేను మాత్రం తాటి మీద నిలవడానికి దేవుడు సహాయం చేశారు. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన పిల్లలారా, ఆ రోజు నాకు దేవుని చిత్తం అర్థమయ్యింది. ఆ రోజు నాకు దేవుని చిత్తం అర్థమైంది. ఉపవాసం ఉండి ప్రార్థన ఎట్లా చేయాలి, అవసరం వస్తే ఎట్లాగ దేవుణ్ణి అడగాలి, ఆయన ఎట్లా ఇస్తారు, ఆయన ఎలాంటి గొప్ప కార్యం చేస్తారని. ఈ మందిరానికి ఎట్లాగో అట్లా పిల్లర్లు వేసాం, స్పాన్సర్ ఎవడన్నా దొరుకుతారా అని మీరు ప్రార్థన చేస్తున్నారుగా. అయితే ఇప్పుడు నేను చేసే ప్రయత్నాల్లో ఒక పని చేశా. ఏంటంటే అమెరికా నుంచి ఒక దొరగారు వస్తున్నాడంట, అతనికి ఒక 15,000 కడితే చక్కగా మందిరం పైన రేకు వేపిస్తాడంట. అమ్మగారు ఏమంటుంది, నువ్వు రేకు వేపిస్తే ఊకోను, నువ్వు రేకు వేపిస్తే నేనేమంటా, అంత విశ్వాసం కనపరుచుకుంటానే మధ్య మధ్యలో దుష్టుడు జ్వరపడతా ఉంటే అగా నాటే చెబుతావు, ముందు రేకు వేసుకుందాం తర్వాత స్లాబ్ వేసుకుందాం. నువ్వు రేకెత్తే స్లాబ్ వేయలేవయ్య గారు. యోహాన్ గారు అంటున్నారు, నాది స్లాబ్ ప్రార్థన కానీ రేకు ప్రార్థన కాదు. ఏం ప్రార్థన కాదు, నాది స్లాబ్ ప్రార్థన. నువ్వు రేకు ఎత్తే నేనేం చేయలేను, రేకు ప్రార్థన అయితే కాదు. 15,000 ఇచ్చే అట్టప్పటికి 30 పొడుగు 60 ఎడల్పు పెట్టి ముతరాజపాలెంలో మందిరం కట్టారు. ఒక పెద్ద హాల్, ఇక అందులో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉన్నట్టుంది. అందులో ఇక మీటింగ్లు కూడా అందులోనే పెట్టుకుంటున్నారు వాళ్ళు. నేను ఆ ప్లాన్ చేశా. ఒక సంగతి తెలుసా, నా ఉంగరం పెట్టి 15,000 ఇచ్చి ఇప్పటికీ బ్యాంకులో వడ్డీ కడతామే. కానీ ఒక విషయం ఏంటంటే, పనెంట పని అడిగిన వారిని కాదనలా. నేనేదో కోటీశ్వరుడు అన్నట్టు. శ్యామ్ గారు, నాకు 70 కట్టల సిమెంట్ కావాలండి. మొదటి నుంచి నా దగ్గరే వాడుతున్నారు పాస్టర్ గారు. ఏం కావాలో తీసుకెళ్ళు, 10,000 కట్టడం 10,000 ఇవ్వటం, 20,000 కట్టడం 20,000 ఇవ్వటం. ఈ నమ్మకం ఆయనకు దొరికేసరికి నువ్వేం కావాలో తీసుకో. అప్పుడే మన బ్యాంక్ మేనేజర్ గారు కమలాకర్ గారు వాళ్ళ కొడుకుతో ఐరన్ సిమెంట్ కొట్టి పెట్టించాడు. ఈ 12 రాడ్స్లు 16 రాడ్లు అన్నీ ఆయన దగ్గర అప్పు తీసుకున్నాం. 70 సిమెంట్ కట్టలు తోలిచ్చాను. ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఆశ్చర్య కార్యాలంటే, ఈ మందిరపు స్లాబ్ వేసే నాడుకి 6 లక్షలన్నర. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరిస్తున్నారు? ఎవరికీ అర్థం కాల. నాకు కూడా అర్థం కావట్లా. అవి ఎట్టొస్తున్నాయో, ఇది ఎట్లాగా పెడుతున్నానో, ఇంత లెక్క కూడా పుస్తకం మీద లేకుండా తీసుకురావడం పెట్టడం ఏంటి? ఒక కోటీశ్వరుడు కొడుకు లెక్క లేకుండా ఉంటాడే అమ్మా. కోటీశ్వరుడు కొడుకు ఏం చేస్తాడు? ఎంతవరకు దిగుమతులు ఎన్ని డబ్బులు ఉన్నాయి అన్నట్టు తీసి ఈటమే. ఇట్లా చేసినట్టుగా నాకు అంత గుండె నిబ్బరం, ధైర్యం దేవుడు ఇచ్చినప్పుడు 6.5 లక్షలు మందిరం మీదకి ఎక్కింది. పనులు కావాల్సి వచ్చేసరికి అప్పుడు నేను అన్నాను, అయ్యా ప్రార్థన అయితే చేశాం, స్లాబు వేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు తిరువురు చర్చికి వెళ్తాడు, కృపాగారు గారు చర్చికి వెళ్తాడు, పాస్టర్ గారు నాకు 35,000 ఇవ్వాలి నువ్వు స్లాబ్ వేస్తే, కానీ నేను అడగను. ఎప్పుడు అడగనాను? 20,000 మాత్రం నువ్వు నాకు ఇస్తే మిగతా 15,000 నా ముఠాకు నేను కట్టుకుంటాను. ఇది 33.5. ఇంకా నువ్వు ఎగస్ట్రా ఏమైనా కొప్పు పెంచినా తగ్గినా ఏం చేసుకుంటావో నాకు తెలియదు. నేనైతే కొత్త మిషన్ తీసుకొచ్చి నీకే స్టార్టింగ్ పెడతా.
ఆ మిషన్ కనుక మంచిగా ఆడిందనుకో 100 సార్లు లాకులు ఊడిపోతాయి. 100 సార్లు అప్పుడే కొత్త మిషన్ కాబట్టి రకరకాల పిచ్చి పనులన్నీ జరుగుతాయి. అవేమీ జరగకుండా మిషన్ టిక్కుమని దెబ్బ లేకుండా నా మిషన్ ఆడితే నీకు నేను 20,000 తీసుకుంటా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునితో అంటున్నాను, నేను నీ ప్రణాళికలో ఉన్నాను కదా, నీ చిత్తం కదా నేను జరిగించేది. దేవా నీవు కార్యం చేయాలని పట్టుదలతో మీకు చెప్తూ వచ్చాను, నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఒక్కసారి మాత్రం బకెట్ కిందకి జారింది. ఆ తర్వాత ఎక్కడ కూడా మిషన్ లోటు లేకుండా అద్భుతంగా జరిగింది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. స్లాబ్ అయిపోయింది. నేను మన సంఘస్థులతో అన్నాను, నా దగ్గర 5 పైసలు ఇవ్వడం డబ్బులు లేకుండా స్లాబ్ పోపిస్తున్నా, నా దగ్గర 5 పైసలు ఇవ్వండి. మరి ఆయన డబ్బులు కూర్చున్నాడు. ఏంటి సంగతి అంటే పరుగున మన సంఘస్థులు దగ్గరగా ఆయనకి ఎంత కావాలో అంత పోగు చేసి తీసుకొచ్చి ఇచ్చారు. ప్రార్థన చేయించుకుని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. మందిరం మీద నుంచి పడినోడు చచ్చి సావు బతికిలో ఉన్నోడు లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికీ మందిరం మహిమ నేను అనుభవిస్తున్నా, మీరు కూడా అనుభవిస్తున్నారు. మీరు గుర్తుపడితే ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, దేవుని చిత్తములో ఉన్న నీవు దేవుని యొక్క ప్రణాళిక నీకే అర్థం కాకపోతే పద్దాక నేను మారు మనసు పొందమ్మా, నీ బాప్తిసం తీసుకో అమ్మా అని లోకస్తులకు చెప్పినట్లు, అమ్మా నీవు మందిరానికి ఎందుకు రావట్లా, నువ్వు ప్రార్థన ఎందుకు చేయట్లా, నువ్వు ఉపవాసాలు ఎందుకు ఉంటలా, నువ్వు బైబిల్ ఎందుకు చదవట్లా, నువ్వు విశ్వాసంలో ఎందుకు దిగజారిపోతున్నా, నువ్వు దేవుని భాగం ఎందుకు ఇవ్వట్లా, నువ్వు దేవుని కొరకు ఎందుకు మంచి కానుక, ఈ సోదా పద్దాక నాకు లేదు. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నేను దేవుని ప్రణాళికలో ఉన్నానన్న తర్వాత అడుక్కోవటం మానేశా. నేను దేవుని ప్రణాళికలో ఉన్నానన్న తర్వాత పిరికితనం వదిలేశా. నేను దేవుని ప్రణాళికలో ఉన్నానన్న సంగతి తెలుసుకున్న తర్వాత నా దినాల లెక్క ఆయన చేతిలో ఉంది. నా సావు అయితే రాదు ఆయన సెలవు లేకుండా. నా దినాల లెక్క ఆయన చేతిలో ఉంచుకున్న ఆయన నా మీద ప్రణాళిక కలిగిన వాడు కనుక ఇప్పుడు నేను ఆయన మాట వినాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి, దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో దేవుని వాక్యాన్ని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఆయన మాట వినేవారు ఎట్టుండాలో తెలుసా? జాగ్రత్తగా వినండి ఈ మాట. యేసయ్య గురించి చెప్పబడినటువంటి మాట గురించి నేను మీకు గుర్తు చేస్తున్న 2వ అధ్యాయం 8వ వచనం, మరియు ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తగ్గించుకొనెను. పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు ఆయన అన్ని నామముల కన్నా పైగా హెచ్చించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని ప్రణాళికలో ఉన్నాను అని తెలుసుకున్న నీవు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఎట్ట లోబడాలి సేవకుడికి? నా బిడ్డను కొట్టాను, ఖర్చు పెట్టుకొని, ఒకవేళ కడుపులో ఏదైనా కోపం పెట్టుకొని ఎన్ని రోజులు మాట్లాడదో? ఒకరోజు మాట్లాడకుండా ఉంటుందేమో. నా కూతురుతో, నా కొడుకుతో కూడా చాలాసార్లు అన్న, నేను నీతో మాట్లాడినా అన్న, 1 గంటకే మాట్లాడాల్సి వచ్చింది. మరి నా బిడ్డ మీద ఉండే వాత్సల్యం, అది ప్రేమానురాగాలవి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఆయన తండ్రి మనకు, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. మన దినాలు ఆయుష్ ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ఆయన చిత్తములో ఉన్నానన్న నేను లోబడటానికి ఆపాదమస్తకం, శిరస్సు మొదలుకొని సిరుపాదాల వరకు ఆపాదమస్తకం ఆయన దగ్గర వంగవలసి వచ్చింది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం.